హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు హైడ్రాను కూడా పూర్తి స్థాయిలో తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఆ పదవి నుంచి తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బీజేపీ స్వాగతిస్తుందన్నారు. అక్రమ నిర్మాణాల పేరుతో సామాన్య ప్రజలను, రైతులను హైడ్రా భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని తెలిపారు. చట్టానికి అందరూ సమానమేనని, ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరుచుకుని కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటించాలని, హైడ్రాను సంపూర్ణంగా రద్దు చేయాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. వ్యాఖ్య చేసిందో వారిని తొలగించాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగిందో ఇది చాలా తీవ్రమైనటువంటి ఆర్డర్ కింద భావిస్తాను. ఎందుకంటే హైడ్రా అనేది ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, అది బీదా వాళ్ళ ఇల్లు కూడగొడతా ఉన్నాం. ఫాతిమా కాలేజ్ ఎంఐఎం వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీ మాత్రం ఏం చేయరు, కానీ నిన్న మొన్న చేసినటువంటి గృహప్రవేశం ఇల్లు కూడా కూడగొట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈరోజు హైడ్రా సంస్థ ముఖ్యమంత్రిగా చెప్పారు, ఇది నేను హిట్లర్ దగ్గర నుంచి ప్రేరణ పొంది ఈ యొక్క సంస్థ పేరు పెట్టడం జరుగుతుంది. అంటే హైడ్రా కేవలం కూడగొట్టడానికి పెట్టారు మీరు. ఈరోజు రంగనాథ్ గారి మీద చేసినటువంటి కామెంట్ యాక్చువల్లీ అది రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కూడా, కాబట్టి ఆయన కింద వచ్చేటటువంటి ఒక డిపార్ట్మెంట్ ఇది. మరి వారి డిపార్ట్మెంట్ ఈ రోజు హైకోర్టు ఈ యొక్క వ్యాఖ్యానం చేసిందంటే అది వారికి వర్తిస్తుంది. ఈయన ఓన్లీ అధికారి, ఈయన ఉంటాడు, వేరేవాడు వస్తారు. కానీ ఈయన మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన కనుచూపుల్లో, మజ్లీస్ పార్టీ కనుచూపులతో ఈరోజు హైడ్రా నడుస్తూ ఉన్నది. మీద వాళ్ళ ఇల్లు కూడగొట్టడం, పెద్దవాళ్ళ ఇల్లు రక్షించడం, మధ్యవర్తి కుటుంబం కూడగొట్టడం, రక్షించడం, ఇదే పని వాళ్లకు. కాబట్టి ఈ సందర్భంగా భావిస్తున్నాను, హైడ్రా తీసుకొచ్చినప్పటికీ కూడగొట్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ హైడ్రా సంస్థని తొలగించాలి. ఒక రంగనాథ్ గారు దాన్ని తొలగిస్తే నడవద్దు. రేవంత్ రెడ్డి గారు దీని బాధ్యత తీసుకోవాలి.